ఎవరి గురించి చెప్పారు? ఎవరి గురించి జీవిలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని నిండైన పాత్రగా చేశారన్నమాట. ఎలా నిండైన పాత్రగా చేసేవాడు? దానియేలు ఏం చేసేవాడు ఎవరికైనా తెలుసా? దానియేలు ఏం చేసేవాడు? షెపర్డ్. తను చిన్నప్పటి నుంచి తన గొర్రెల్ని కాచుకుండేవాడు. వాళ్ళ తండ్రి ఆయనకి అది నేర్పించినప్పుడు చిన్నోడైనా ఆయన ఏం చేసేవాడు? గొర్రెల్ని కాస్తూ ఉండేవాడు అన్నమాట. అలాంటి దావీదుని దేవుడు ఇశ్రాయేల్ దేశానికి రాజు ఎవరుగా ఉన్నాయి? రాజు ఎవరు? సౌలు. ఇశ్రాయేల్ దేశానికి సౌలు రాజుగా ఉండేవాడు. ఉన్నప్పుడు ఏంటైంది? అతను ఫస్ట్లో చాలా బాగా ఉండేవాడు, చక్కగా ఉండేవాడు, దేవుని ఆత్మ అతని దగ్గర ఉండేది. అలాగా రాను అతను ఏంటయ్యాడు? తనలో అసూయ పెంచుకున్నాడు. అసూయ పెంచుకున్నప్పుడు చెడ్డ మాట్లాడినా చెడ్డ పనులు చేసిన వాళ్ళ దగ్గర దేవుడు ఉంటారా? దేవుడు ఉండరు. మన అందరి దగ్గర ఉంటారు. మన ప్రవర్తన బట్టి మన దగ్గర ఉంటారు. ఎప్పుడైతే మనం అనుకుంటాం నేను ప్రార్థన చేసేస్తున్నాను, నేను అది చేసేస్తున్నాను, నేను ఏమైనా జరిగిపోతే మనం అనుకుంటాం. దేవుని చిత్తంలో అది కాదు. మనం లోబడి ఉంటామో అప్పుడు దేవుడు మనతో పాటు ఉంటారు. మనకి ఏం కావాలో కూడా ఆయన చూస్తారు. అలాగే సౌలు రాజు స్టార్టింగ్లో చాలా బాగున్నాడు, దేవుని యొక్క కృప పొందాడు. రాను తను అసూయపరుడైపోయాడు. దావీదు చిన్నప్పటి నుంచి ఎంచుకుంది, దేవుడిని అడిగింది నాకు ఒక బిడ్డని ఇస్తే నీకు ఇచ్చేస్తాను అన్నది. అలాగే దేవుడు ఒక బిడ్డని ఇచ్చాడు. ఆ అబ్బాయిని సమర్పించేసుకుంది ఆ తల్లి. ఎప్పుడైతే సమర్పించుకొని దేవుని ఆలయంలో ఉన్నాడో ఉన్నప్పుడు ఏంటైంది? దేవుడు తన్ని చాలా గొప్పగా వాడుకున్నారు. సమూయేలుకి గొప్ప ఇవి ఇచ్చాడు దేవుడు. చాలా మంచి ఇవి ఇచ్చారు. అవి ఏంటంటే ఆశీర్వాదాలు ఇచ్చారు. అలాగే సమూయేలు అనుకుంటున్నప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడతారు. ఈ ప్రజలందరూ రాజును అడుగుతున్నారు కాబట్టి సౌలుని నేను తప్పించి ఇంకో రాజును, కొత్త రాజుని నేను ఇస్తాను అని అంటున్నప్పుడు వెళ్ళి అతను అభిషేకించని ఎవరికి చెప్తారు? సమూయేలుకి చెప్తారు. దేవుడు ఏమని చెప్తారు? గొప్ప విజయం పొందాడు. అలాగా భయంకరమైన పరిస్థితుల్లో నా గొల్యాతుని చంపేశాడు. తిరిగి బంగారు వాక్యం చెప్తాను. కీర్తనలు 23:5. ఈరోజు మీకు అందరికీ అదే కదా. కీర్తనలు 23:5. నా శత్రువులు ఎదుట దావీదు చేస్తాడు ప్రార్థన. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. తెలుసు కదా దావీదుకి అభిషేకం చేయడం బట్టి అతను ఏం చేస్తాడు? నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నదంటే తన గిన్నె నిండింది. దేవుడు అతనికి ఇచ్చిన ఆశీర్వాదం బట్టి అతని గిన్నె ఖాళీ కుండలో నుండి దేవుడు బలమైన పాత్రగా గొప్పగా దేవుడు దావీదుని చేశాడు. మనం ఎంటీ వెజల్స్ మా? వి ఆర్ ఎంటీ వెజల్స్? నో కదా. ఓ మై ఫ్రెండ్, నువ్వు ఖాళీ పాత్రవా? జీసస్ మాట వింటే నింపబడతావు అని పాట విన్నాం కదా. ఓకే, కంఠద్వాక్యం నేర్చుకుని వెళ్ళిపోదాం. నా శత్రువులు ఎదుట చెప్పాలి. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజన సిద్ధపరచదువు. ఆగండి. చెప్పు. సూపర్ అన్నయ్య. కీర్తనలు 23. సూపర్ నాన్న, వెరీ గుడ్. చిన్నప్పటి నుంచి వచ్చి మీలాగే కంఠస్థ వాక్యాలు నేర్చుకుంటూ అన్నీ చేస్తూ ఇప్పుడు ఎంత పెద్దవాళ్ళు అయిపోయారు చూసారా. సో మీరు కూడా చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ చెప్పిన మాటలు విని ఇంకా మంచి వాక్యాలు నేర్చుకోవాలి. ప్రే చేసుకుందామా? ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ అంటే చేతులు జోడించినప్పుడు కళ్ళు మూసుకొని మా పరలోక ప్రజ మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. EBS 3వ దినమున గత 2 దినాలు ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడి
ఘనంగా జరిగించినందుకు మీకు లెక్కలేని వందనాలు అయ్యా. ఈ 3వ దినంగా ఆది నుంచి అంతవరకు మీరు చూడండి మమ్మల్ని నిండైన పాత్రలుగా దీవించినందుకు మీకు లెక్కలేని వందనాలు అయ్యా. ఇంకనూ మా జీవితాల్లో ఒక మెండుగా నిండైన పాత్రలుగా ఉండేలాగా సహాయం. Let me tell you again. ఆశిస్తున్నాను